హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య సెకండ్ టెస్ట్ స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ వచ్చి February 2, 2024. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ 28 రన్స్ తేడాతో గెలిచింది. ఈరోజు సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. డే 1 సెకండ్ టెస్ట్ డే 1 రివ్యూ చూద్దాం ఒకసారి. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సెకండ్ టెస్ట్లో టీమిండియాలో 3 చేంజెస్ చేశారు. అవేంటంటే రాహుల్ ప్లేస్లో పటిదార్ వచ్చాడు, జడేజా ప్లేస్లో కుల్దీప్ వచ్చాడు, సిరాజ్ ప్లేస్లో ముఖేష్ వచ్చారు. ఈ 3 చేంజెసే, మిగతా టీం అంతా సేమ్. ఒకసారి ఇంగ్లాండ్ టీం కూడా చూద్దాము. ఇంగ్లాండ్ టీంలో 2 చేంజెస్ చేశారు. అవేంటంటే మార్క్వుడ్ ప్లేస్లో ఆండర్సన్ వచ్చాడు, జాక్ లీచ్ ప్లేస్లో బషీర్ వచ్చాడు. ఓన్లీ 2 చేంజెస్ మాత్రమే, మిగతా టీం అంతా సేమ్. రోహిత్ శర్మకి ఇది 95th మ్యాచ్, జైస్వాల్కి 10th మ్యాచ్. టీమిండియా సెకండ్ టెస్ట్లో డే 1 336 రన్స్ చేసింది, 6 వికెట్లు కోల్పోయింది. ప్రజెంట్కి క్రీజ్లో జైస్వాల్ అండ్ అశ్విన్ ఉన్నారు. జైస్వాల్ 179 నాట్అవుట్, అశ్విన్ 5 రన్స్తో ఆడుతున్నాడు. పూర్తి స్కోర్ వివరాలు చూద్దాం. రోహిత్ శర్మ 14 రన్స్కి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 34 రన్స్కి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 27 రన్స్కి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 27 రన్స్కి అవుట్ అయ్యాడు. రజత్ పటిదర్కి ఫస్ట్ మ్యాచ్ 32 రన్స్కి అవుట్ అయ్యాడు. కేఎస్ భరత్ 70 రన్స్కి అవుట్ అయ్యాడు. ఒక పక్క అందరూ తొందరగా అవుట్ అయిపోతున్నా జైస్వాల్ మాత్రం స్టాండర్డ్గా ఆడి సెంచరీ చేశాడు. 179 రన్స్, డబుల్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా చూద్దాము. అండర్సన్ 17 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. రూట్ 14 ఓవర్స్ వేసి 0 వికెట్. హార్ట్లీ 18 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. బషీర్ 28 ఓవర్స్, హైయెస్ట్ ఓవర్స్ వేసిండు. 28 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. రెహాన్ 16 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. టోటల్గా డే 1లో ఇండియా 336కి 6 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఒకసారి టీమిండియా ఫాల్ ఆఫ్ వికెట్స్ చూద్దాము. ఫస్ట్ వికెట్ వచ్చి రోహిత్ శర్మ, అప్పుడు టీమ్ స్కోర్ 40 రన్స్. సెకండ్ వికెట్ వచ్చి శుభ్మన్ గిల్, అప్పుడు టీమ్ స్కోర్ 89. థర్డ్ వికెట్ వచ్చి శ్రేయస్ అయ్యర్, అప్పుడు టీమ్ స్కోర్ 179. ఫోర్త్ వికెట్ వచ్చి పటిదర్, అప్పుడు టీమ్ స్కోర్ 249. ఫిఫ్త్ వికెట్ వచ్చి అక్షర్ పటేల్, అప్పుడు టీమ్ స్కోర్ 301. సిక్స్త్ వికెట్ వచ్చి శిఖర్ భరత్, అప్పుడు టీమ్ స్కోర్ 330. ఫ్రెండ్స్, ఒకసారి ఇండియన్ బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ చూద్దాము. జైస్వాల్ అండ్ రోహిత్ ఫస్ట్ వికెట్కి 40 రన్స్, జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ సెకండ్ వికెట్కి 49, జైస్వాల్ అండ్ శ్రేయస్ అయ్యర్ 90 రన్స్, జైస్వాల్ అండ్ పటిదర్ 70 రన్స్, జైస్వాల్ అండ్ అక్షర్ 52 రన్స్, జైస్వాల్ అండ్ భరత్ 29 రన్స్, జైస్వాల్ అండ్ అశ్విన్ 6 రన్స్ నాట్అవుట్. డే 2లో కంటిన్యూ చేస్తారు బ్యాటింగ్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. ఇండియా మ్యాచ్ ఎప్పుడు జరిగినా సరే నేను ఫుల్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. T20 కానీ, వన్డేలు కానీ, టెస్టులు కానీ, ఓన్లీ ఇండియా మ్యాచ్ మాత్రమే స్కోర్స్ అప్డేట్ చేస్తుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.